పెట్టుకోవాలి. ఏం సార్? హడావుడిలో అద్దాలు పెట్టుకోవాలి. తెచ్చుకోండి సార్, పర్లేదు, టైం పడుతుంది, నేను వెయిట్ చేస్తాను. 9586 కాదు, మీరు అద్దాలు తెచ్చుకుంటారంటే వెయిట్ చేస్తాను. వదిలే మీకేం ఇబ్బంది కాదు కదా? ఏం కాదు. 9586 సార్, మీరు అందరు మిమ్మల్ని గుర్తుపడుతున్నారు ఇక్కడ. అట్లా అందరు మిమ్మల్ని నమస్తే చెప్తున్నారు. ఏం సార్, మీరు చాలా ఫేమస్ ఆ ఏరియాలో. నేను దాదాపు 25 ఏళ్ళు అయింది. అచ్చా, నేను వచ్చినప్పుడు అక్కడ ఇంట్లో ఏం లేవు. ఓకే, వీటిలో అడవి ఉండేది. ఇప్పుడు పూజకి వెళ్తున్నారా సార్? ఇవాళ కార్తీక పౌర్ణమి మీద స్పెషల్ డే మన హిందూస్ కోసం. సచార్థాలు ఉంటవి, అభిషేకాలు ఉంటవి. అసలు కార్తీక పౌర్ణమి ఇంత స్పెషల్ ఎందుకు సార్? అంటే నేను కూడా బ్రాహ్మణ్నే, బట్ లెట్సే నాకు తెలియదు అనమాట ఎందుకు ఇంత స్పెషల్ అని. మా ఇంట్లో కూడా పూజలు జరుగుతున్నాయి. అయితే కార్తీక పౌర్ణిమ ఎందుకు అంటే, ఇప్పుడు మనకు సంవత్సరంలో ఉండేటువంటి చంద్రుని యొక్క కళలు, చంద్రుని యొక్క నీడ, ఈ 2 ఆశ్వీజము కార్తీకము 2 నెలలు కూడా దీన్ని శరదృతువు అంటారు. ఓకే, అంటే మొత్తం 6 ఋతువులలో శరదృతువు ఏదైతే ఉన్నదో, శరత్కాల చంద్రుడు పూర్తిగా మేఘాలు లేకుండా ఆ కిరణాలు ప్రసరించేటువంటి టైము. అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయంటే అకాలం అన్నట్టు, అంటే మంచి జరగకపోవడం ఇదంతా. అయితే ఈ శరదృతువులో ఉండేటువంటి ఆ యొక్క వెన్నెల ఏదైతే నిండుగా వస్తుందో, సముద్రము పొంగుతుంది పైకి, ఆటుపోట్లు ఉంటవి. అమావాస్యకి ఏమో తగ్గుతుంది, పౌర్ణిమ పెరుగుతుంది. అదే లో టైడ్స్ హై టైడ్స్ అంటారు. అది అయితే సముద్రం ఏదైతే పొంగుతుందో, అంటే సముద్రం అంతటి దానికి కూడా చంద్రుని కళలు చూసి పొంగేటువంటి ఆ పరిస్థితి ఉన్నది. అయితే మరి మానవుల మీద ఆ ఎఫెక్ట్ ఉంటుందా? అంటే అది ఉంటుందని విన్నాను నేనైతే. తప్పకుండా ఉంటుంది. అంటే పశుపక్షాదులు, వృక్షాలు, జంతువులు, కీటకాలు, భూమి మీద ఉండే ప్రతి దానికి కూడా ఆ ఎఫెక్షన్ ఉంటుంది. కార్తీక పౌర్ణిమ మళ్ళీ ఇది కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ. ఈ కృత్తికా నక్షత్రం ఏంటంటే అగ్ని నక్షత్రం. ఈ మిగతా నక్షత్రాలన్నిటికంటే ఇది అగ్ని నక్షత్రం. ఈ అగ్ని నక్షత్రంలో మనం ఈ దీపారాధన చేయడం వల్ల, అనేది చంద్రుడికి సాయంత్రం వేళ ప్రొద్దున సూర్యోదయం కాకముందు దీపారాధన చేయడం వల్ల కొన్ని క్రిమి కీటకాలు నశిస్తాయి. మన మీద ఎఫెక్ట్ చేసే క్రిమి కీటకాలు నశిస్తాయి. తర్వాత అది ఆవు నెయ్యితో పెట్టినప్పుడు ఆ వాసన ఏదైతే పీల్చుకుంటామో శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. రెస్పిరేటరీ ప్రాబ్లం, అంటే బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా, అంటే పల్మరీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం పౌర్ణమి వచ్చింది, కార్తీకం వచ్చింది. సో ఈ రోజు ఏం చేయాలి సార్? అంటే లెట్స్ సే ఇప్పుడు కార్తీక పౌర్ణమి తెలిసిపోయింది, దాని ఇంపార్టెన్స్ కూడా తెలిసిపోయింది, బట్ ఈ రోజు ఏం చేయాలి? కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలంటే తల నిండా స్నానం చేయాలి. ఓకే, స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి? ఉసిరికాయ ఉంటది, అవును, ఆమ్లకం, అవును, ఆ ఉసిరికాయని గీకి దంచి నీళ్ళల్లో వేసుకొని తలమించి స్నానం చేయాలి. ఓకే, అయితే యాంటీ వైరస్ గా పనిచేస్తుంది, యాంటీబయాటిక్ గా. అయితే ఈ పౌర్ణమి నాడు ఆ ఉసిరికాయ వేసుకుని తలమి స్నానం చేసినందువల్ల బాడీలో ఉండేటువంటి ఆమ్లకాలు, సి విటమిన్ తో సహా మొదలుకొని యాంటీబయాటిక్ గా తయారవుతుంది. కాబట్టి ఇవాళ కంపల్సరీ ఆ స్నానం మరియు దానము ఎవరికైనా ఏ ప్రకారం ఏ వస్త్రాలు బియ్యము, పండ్లు, కాయలు, కూరలు ఏమన్నా ఎవరికైనా ఒకటి దానం చేయాలి. అంటే అన్నదానం చేయడం. పూర్వకాలం ఏం చేసి కార్తీక పౌర్ణమి నాడు ఇవన్నీ కార్యక్రమం చేసుకుని వనభోజనాలకు వెళ్ళేది. అంటే ఇక్కడ సిటీ వచ్చింది తెలియదు, వనభోజనాలు పోతారు. వనభోజనాలు పోయి అక్కడ ప్యూర్ వెజిటేరియన్, చెట్ల కింద మంచి పచ్చడి చెట్లు ఉంటవి, చల్లగా వెన్నెలు ఉంటది, అన్ని విధాల ఆహ్లాదకరంగా ఉంటది, గ్రీనిష్ గా ఉంటది. అయితే అక్కడ ఇన్నాళ్ళు ఇంట్లోనే వండుకొని తినే కదా, బయట వండుకొని తిని ఆహ్లాదంగా ఆటలు పాటలు దుంకడం, పాటలు పాడడం, ఎవరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా హ్యాపీగా ఉండడానికి, దోహదం చేయడానికి ఈ కార్తీక పౌర్ణమి ఉపయోగపడుతుంది. సో బేసిక్లీ సోషల్లీ కూడా వాళ్ళందరూ కలిసి ఒక కమ్యూనిటీ లెక్క కలవడం కూడా యాజ్ అ ఫ్యామిలీ కూడా అందరు వనభోజనాలు అనగానే ఫ్యామిలీస్ అందరు కలిసి. తర్వాత ఒకటి ఏంటంటే సార్
రైతుకు పంటలన్నీ పండుతాయి. సార్ పండిన తర్వాత దసరా వరకు కుప్పలు కోసి పెడతారు. సార్ కుప్పలు కోసి పెట్టి ఈ కార్తీక పూర్ణం వరకు సార్ కొత్త బియ్యం వస్తాయి. అప్పటికి అవును దంపుడు బియ్యం వస్తుంది. అవును కూరగాయలు బాగా పడతాయి, పచ్చ గ్రీనిష్ ఉంటుంది, అవును సమశీతలం చలిగా ఉంటది. అవును కాబట్టి కూరగాయలు మంచి పచ్చగా గ్రీనిష్ పడతాయి. అవును ఇవన్నీ పండితాయి. వాళ్ళు తినంగా మిగతా వాళ్ళకి దానాలు చేసేది కూరగాయలు. అవును బియ్యం వడ్లు దానం చేసేది. అవును అయితే స్నానం చేసిన వల్ల నువ్వు పునీతమవుతావు, దానం చేసిన వల్ల నీ యొక్క ఆత్మ పునీతమవుతుంది. అచ్చా, దానం చేయడం వల్ల ఆత్మ పునీతం. ఆత్మ పునీతమవుతుంది. కానీ దానం ఎవరికి చేయాలి సార్? దానం నువ్వు ఎవరికైనా చెయ్యి, అచ్చా, లేని వాళ్ళు చెయ్యి, ఉన్నవాళ్ళు చెయ్యి. అయితే ఆ కాలంలో ఏంటంటే బ్రాహ్మడికి దానం ఇచ్చేది. అవును ఎందుకు అంటే మన సంస్కారం, మన యొక్క హిందూ మతం యొక్క సంస్కరించే అతనే, ఆయనకి వేరే పని లేదు. అందరికీ పురోహితుడు, పురాణి హితం కోరేవాడు కాబట్టి, అందరికీ సేవ చేస్తూ ఏదో రకంగా మంచి చెప్పేవాడు కాబట్టి, ఆయన వేరే ఆదాయం లేదు కాబట్టి ఆయన దానం ఇచ్చాడు. మన ధర్మాన్ని రక్షించే దాంట్లో పురోహితుడు మెయిన్. అవును సార్, బ్రాహ్మడు. అవును, అందుకే బ్రాహ్మడు దానం ఇవ్వను. ఓకే, చాలా బాగా చెప్పారు సార్ ఇవన్నీ. ఇప్పుడు నా దగ్గరికి జనరల్గా మన గొప్పతనం కాదు, వస్తారు సార్. భార్య భర్తతో గొడవ పడతారు సార్, భర్త భార్యతో గొడవ పడతారు సార్. వాళ్ళిద్దరు ఎవరికి ఆమె వచ్చేప్పుడు ఈయన తెలియదు, ఈయన వచ్చి ఆమె తెలియదు, అవును, వస్తారు. అవును. అయితే మేమేం చెప్పాలి వాళ్ళని అంటే, వాళ్ళిద్దరికి కలిసి సంసారం చేసి పిల్లాళ్ళు అనేట్టుగా మనం చెప్పాలి సైకలాజికల్గా. అవును. వస్తున్నప్పుడు నీకు ఈ గ్రహం బాగలేదు, ఈ 10 రోజులు నువ్వు సైలెంట్ ఉండాలి, నీకు చెవులు వినరావు, నోరు పని చేయట్లేదు అని అనుకో, ఆయన ఏమన్నా అనని, నువ్వు శాంతం పట్టు, తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆయన వింటాడు, ఈ గ్రహం బాగాలేదని చెప్పి చెప్తాం. చెప్పి నువ్వు మౌనంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏదైనా పూజ చేసుకోవాలి. ఆంజనేయ స్వామి పూజను, లేకుంటే శంకరుడు పూజను, లేకుంటే రామతారకము ఏదో ఒకటి చేసుకోమని చెప్తాం. అందుకే మౌనవ్రతాలు చేస్తారా అంటే? అందుకని ఏం చేస్తామంటే ఇవి చేసుకోమని చెప్తాం. ఆమె ఏం చేస్తుంది, ఆ టైంలో దేవుని పూజను, దీపం పెట్టుకోవడం, చదువుకోవడము, చదువుడు కానీ, దేవుని గుడికి వెళ్ళడం కానీ, పొద్దున సాయంత్రం మౌనంగా ఎప్పుడైతే ఉంటుందో, ఇంట్లో గొడవలు ఎందుకు ఉంటుంది? మౌనే కలహం నాస్తి. కానీ లేడీస్ సైలెంట్ ఉంటే అయిపోతుందా సార్? అది అంతేనా సార్? శాస్త్రం అది. మౌనేనా, మౌనంగా ఉంటే కలహం నాస్తి, కలహం ఉండదు. మౌనేనా కలహం నాస్తి. కలహం నాస్తి మాకు కూడా బుక్ లో ఉండేది. మీరు మార్నింగ్ ఎన్నిటికి లేస్తారు సార్? మేము 5 గంటలు ఇస్తాం. 5 గంటలకు లేచి పూజలు స్టార్ట్ అయిపోతాయి సార్ అప్పుడు? 5 గంటలు లేచి మా ఇంటి పూజ చేస్తుంటాం. అచ్చా, దేవుడికి. సరే, ఇవాళ మీరు బ్రాహ్మణ్ కదా, మీరు కూడా దానం చేయాలా? ఇవాళ అందరం చేయాలి. ఉసిరికాయతో మేము కూడా స్నానం చేస్తాం. 2 రోజులు ముందుగానే ఉసిరికాయలు తెచ్చి పెట్టుకుంటాం మేము. అచ్చా, అందుకే మార్కెట్ లో ఉసిరికాయలు, ఆకులు, ఉసిరికాయ కొమ్మలు. అవునవును. ఈ ఉసిరికాయ కొమ్మను మన హిందూ మతంలో ప్రతి చెట్టును, పుట్టను, జీవాన్ని, ప్రతి జంతువులను పూజించే ఆచారం అది. అంటే వాటి గొప్పదనాన్ని మనం చెప్పుకోవడం. అయితే ఉసిరికాయ చెట్టు ఆమ్లక వృక్షం ఏంటంటే, అది దాని క్రింద ఇవాళ వండుకొని తినాలి. అంటే ఆ గాలి మనమే వీసాలి. దాంట్లో ఉండేటువంటి కాల్షియం సంబంధించినటువంటి ఏ విటమిన్స్ అవన్నీ మనమే ప్రసరిస్తుంది. అందుకొరికి ఉసిరికాయ చెట్టు కింద వండుకోవాలి. ఆ లేని వాళ్ళు ఏం చేస్తామంటే ఆ కొమ్మ తీసుకొచ్చి తులసి చెట్లు పెట్టుకొని ధాత్రి నారాయణ దేవత అంటే విష్ణుమూర్తి స్వరూపంగా పెట్టి తులసితోని పూజ చేసి మనం దీపం పెట్టుకుంటాం. ధాత్రి అంటే భూమి, ధాత్రి నారాయణ అంటే భూమికి భర్త ఎవరున్నారు? విష్ణుమూర్తి. అవును. ఆ విష్ణుమూర్తి స్వరూపంగా మనం ఉసిరికాయ కొమ్మని తీసుకొచ్చుకుంటాం. అచ్చా. ఇప్పుడు సంతానం కలగడము పూర్వజన్మ పుణ్య పాపాల వల్ల సంతానం కలుగుతుంది. అవునా సార్? అయితే ఇద్దరుదా ఎవరిదన్నా అట్లనే అవుతుందా? ఎవరికైనా అంతే. అవునా? దానం కొద్ది బిడ్డలు ఉండవా, ధర్మం కొద్ది సంస్థ. ఈ పుట్టేటువంటి సంతానం కూడా 10 రకాల సంతానం ఉంటుంది. 10 రకాల సంతానం. 10 రకాల సంతానం. మనం కొడుకు పుట్టే సంతోషం కాదు. అవును. 10 రకాల సంతానం ఉంటుంది. ఈ 10 రకాల సంతానాల్లో వీడికి పూర్వజన్మలో వీడు ఆ కొడుకు బాగా బాకీ ఉన్నాడు అనుకో, ఈ జన్మలో వాడు తాగుబోతాయి, కొట్టి తిట్టి డబ్బులన్నీ వసూలు చేసి ఇల్లంతా గుల్లగుల్లు చేసి తాగి చేసి నష్టం చేస్తాడు తండ్రి దగ్గర తీసుకొని. అది అదో రకం
వసూలు చేసుకోవడం. అవును. ఇంకో రకం ఏం చేస్తాడు వాడు, తండ్రికి సేవ చేయాలనేటువంటి వాడి మనస్తత్వాలు ఉన్నదనుకో, తండ్రితోనే ఉంటాడు. అవును. అంటే పూర్వజన్మలో వీడు తండ్రికి దగ్గర సంబంధం ఉన్నది. అంటే పుత్రుడై పుట్టినటువంటి ఏదో తండ్రి దగ్గర నుంచి మళ్ళీ రిమిటెన్స్ వసూలు చేసుకోవడానికి మాత్రమే పుడతాడు. అంటే కూతురై పుట్టింది అంటే కొంత సేవ చేయడానికి, కొంత వసూలు చేయడానికి, 2 రకాలు ఉంటుంది. అంటే పూర్వజన్మ సుకృతం ఏదైతే చేశారో దానికి. బట్ ఆ చిన్న పాప చనిపోయింది కదా సార్. పూర్వజన్మ పాప చనిపోయింది, దాని కర్మ ఏంటంటే అది అక్కడ ఏదో చేసి వచ్చింది కాబట్టి కొన్ని నెలలు మాత్రమే బ్రతికేటువంటి పర్మిషన్. అక్షర నివాస్ ఇదే ఇక్కడ ఆపాలా? ఇదే ఇక్కడ సరే, ఆ ఇంట్లోనే. మీ దగ్గర గూగుల్ పే, ఫోన్ పే లేదా? అవి నాకు మా పిల్లలు చెప్పారు, మా నాన్న నువ్వు ఇవన్నీ మర్చిపోతుంటావు, వద్దు నువ్వు డబ్బే పేమెంట్ చేయము. సార్ నేను మీకు ఏమైనా పే చేయాలంటే చిల్లర నా దగ్గర ఉండదేమో, మీకు గూగుల్ పే, ఫోన్ పే చేసేస్తాను. నేను నీకు కావాల్సిన డబ్బే ఇస్తా. అరే ఆసాం, కావాల్సిన డబ్బే ఇస్తా. మస్తు ఉన్నది సార్ ఇది. అన్ని తీసుకొని నడుస్తున్నా, చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఎవడైనా క్యాష్ తీసుకొని పోరా అంటే బద్ధకం, పోరా ఏం తీసుకోవద్దు. మీరు అన్నీ పెట్టుకున్నారు. మీ ఫేస్లో ఒక గ్లో అనిపిస్తలేదా సార్ మీకు? మీ ఫేస్లో ఒక తేజం అంటారు కదా, తేజం ఉందని. జాగ్రత్త సార్, యూ హ్యావ్ అ గుడ్ డే. ఏమంతే మనం హిందువులు ఏమనుకోవాలి మళ్ళీ దాని గురించి? హ్యావ్ అ గుడ్ డే అనేది నాకు తెలిసి ఫారెన్ కల్చర్. దీన్ని ఏమన్నా శుభోదయం కాదు, సుదినంచమే. అంటే శుభోదయము అంటే మంచి, గుడ్ డే, మంచి జరగాలి. అంటే సుదినంచం, సు అంటే మంచి, దినంచమే దినము అంటే మంచి దినం గలవాలి అంటే గుడ్ డే అన్నట్టు సార్. ఈ మంత్రంలో ఉన్నది సార్. ఏకాచమే, సుదినంచమే, శంచమే, మయశ్చమే. మా మంత్రం అభిషేకం చేసేప్పుడు సుదినంచమే అని వస్తుంది.